జీవితాన్ని చాలా మంది రకరకాలుగా అర్థం చేసుకుంటారు. జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, మోసాలు ఇవన్నీ అనుభవించిన తర్వాత జీవితం లేదు, జీవితం వేస్ట్, నేను పడిపోయాను అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్దాం అనిపించింది. ఇదంతా దీని వాల్యూ 500 రూపీస్. ఓకేనా? సరే, నువ్వు చాలా కష్టపడ్డావు, మోసానికి గురయ్యావు, ఆర్థిక నష్టం వచ్చింది, నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు, నీ బిజినెస్ అంతా నష్టం అయిపోయింది, అన్ని రకాలుగా నువ్వు మొత్తం కృంగి కృషించిపోయావు. ఇప్పుడు చూడండి, ఇలా మారిపోయాను కదా. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 500 కదా. నువ్వు కృంగి కృషించకపోయే ముందు నీ జీవితం 500. కృంగి కృషించిపోయి, నష్టాలు పోయి, మోసపోయి, అన్ని రకాలుగా బాధపడి, కష్టపడి, కృంగిపోయి మళ్ళా పైకి వచ్చావు. అప్పుడేంటి నీ విలువ? 500 కదా. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు ఏమన్నా జరగనియండి మీ జీవితంలో, మీకున్న విలువ అలానే ఉంటుంది. అది ఏమి ఎప్పుడు మనిషి విలువ మారదు, ఏవి జరిగినా మారిపోదు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ట్రై టు టేక్ ఇట్, ఇబ్బందులు వచ్చినప్పుడు ట్రై టు ఓవర్కమ్ ఇట్, ఛాలెంజెస్ వచ్చినప్పుడు టేక్ ద ఛాలెంజెస్, కొత్త విషయాలు నేర్చుకో. నిరంతరం మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ నీ విలువ నీకే ఉంటుందనే విషయాన్ని నువ్వు నమ్మడం ఎప్పుడైతే బిలీవ్ చేస్తావో, అప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే నీ జీవితం చాలా సాఫీ కొనసాగుతుంది. ఏమంటారు? టేక్ దిస్ క్యూ అండ్ వర్క్ ఆన్ ఇట్.